నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశంలోని విద్యుత్తు, చమురు, అలాగే నీటి శుద్ధి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్లాంట్లను లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కువైట్లోని కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు ఒక పిలుపునిచ్చింది. అలాగే వారిని ప్రశంసించింది. ఎందుకు పిలుపునిచ్చింది, ఎందుకు ప్రశంసించిందని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కువైట్లోని విద్యుత్ ఉత్పాదన మరియు నీటి శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యం చేసుకొని ఇరాన్ దాడులు చేసిన తర్వాత ఎటువంటి విద్యుత్ అంతరాయాలు సంభవించలేదని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎక్కడా కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదని చెప్పేసి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ దాడి కారణంగా ప్లాంటులోని ఒక భాగంలో మంటలు చెలరేగాయి. వాటిని అదుపులోకి తీసుకురావడానికి 6 గంటల సమయం పట్టిందని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇంజనీర్ ఫాత్మా జోహార్ హయాత్ గారు తెలిపారు. కువైట్ అగ్నిమాపక దళ బృందాలు, భద్రతా అధికారులు మరియు ప్లాంట్ యొక్క అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఈ సంఘటనకు తక్షణమే స్పందించాయని చెప్పి ఆమె వివరించారు. అగ్ని ప్రమాదం, దాని యొక్క ప్రభావం నుంచి రక్షడానికి కొన్ని ఉత్పాదన యూనిట్లను మూసివేయడంతో సహా మంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యలను కూడా తీసుకుందని చెప్పేసి విద్యుత్ సరఫరా మరియు డిమాండ్ మధ్య సమతుల్యతను కాపాడటానికి మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ ప్లాన్ను తక్షణమే అమలు చేసిందని చెప్పింది. ప్రస్తుతం కువైట్లో అత్యంత వేడి వాతావరణం ఉందని చెప్పేసి సాధారణంగా జూలై నెలాఖరులో విద్యుత్ డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంటుందని చెప్పి ఆమె పేర్కొంది. ప్రస్తుతం కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వచ్ఛందంగా అయితే ఈ యొక్క విద్యుత్తును పొదుపు చేయడం ఆనందంగా ఉందని చెప్పేసి దీంతో వాళ్ళను ఆమె ప్రశంసించింది. మరోవైపు కువైట్లో ఉన్న కువైటీ పౌరులు, ప్రవాసులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ మరియు నీటిని పొదుపుగా వాడాలని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో అత్యవసర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క అత్యవసర పరిస్థితులను తట్టుకునేందుకు కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసుల సహకారం ఎంతో అవసరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుతూ కువైట్ ప్రభుత్వానికి, కువైట్ దేశానికి సపోర్టుగా నిలుద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.